నమస్కారం తెలియజేస్తూ రాష్ట్ర అసెంబ్లీ తిరస్కరించిన ఆ యొక్క ముసాయిదా బిల్లుని నిన్న కేంద్ర ప్రభుత్వం కేంద్ర కేబినెట్ ఆమోదించడం దురదృష్టకరం. ఎందుకంటే యువ నాయకుడు రాహుల్ గాంధీ ప్రజావాణి వినాలి, ప్రజలకు అధికారం ఇవ్వాలి, సామాన్య ప్రజలు చెప్పింది చేయాలి, ఆ విధంగా ప్రజల్ని అధికారంతో బలోపేతం చేయాలి అని పదే పదే చెప్పినా ఆ ప్రజావాణిని ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో వినిపించి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆ విభజన బిల్లుని తిరస్కరించినాక ప్రజల్ని లెక్క చేయకుండా, ప్రజాప్రతినిధులు లెక్క చేయకుండా ఆ తర్వాత జంతర్ మంతర్ సాక్షిగా దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున జంతర్ మంతర్లో ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర కేబినెట్, కేంద్ర కేబినెట్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు అందరూ ఒక్కటిగా దీక్ష చేసిన పట్టింపు లేకుండా ఇవాళ ముందుకెళ్ళటం శోచనీయం. సామాన్య ప్రజలకి అధికారం ఇవ్వాలి అని యువ నాయకుడి మాటని లెక్క చేస్తారో చేయదో తెలియదు, కానీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల మాట కూడా బేఖాతారు చేసి ఇవాళ ముందుకెళ్ళటం ఎంతవరకు నైతికత ఉంటుంది? ఏ విధంగా మనం చెప్పిన మాటని అమలు చేసినట్టు అవుతుంది? మన సిద్ధాంతాల్ని పక్కన పెట్టారా, అమలు చేస్తున్నారో తెలియని అయోమయ స్థితిలో ఇవాళ కాంగ్రెస్ సోదరులు ఉన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్యాబినెట్లో ఒక 2 రోజులు చదువుకోవడానికి సమయం ఇవ్వండి అని మన రాష్ట్ర మంత్రులు అడిగితే దానికి సపోర్ట్గా శరద్ పవార్ గారు లాంటి ఒక ప్రజానాయకుడు కోరుకుంటే డిపాజిట్ కూడా రాని పోటీ చేయడానికే భయపడుతూ వేరే రాష్ట్రాలు చూసుకుంటున్న చిదంబరం, మేము మీరు చూసేదేంటి, చెప్పేదేంటి, మేము చేసిందే ఒప్పుకోవాలి అని ఆయన చెప్పడం, ఆయన మాటకి తానా అంటే తందానా అంటూ ప్రధానమంత్రి సమయం కూడా ఇవ్వకుండా ముందుకెళ్ళి ఈ బిల్లుని ఆమోదించడం చాలా బాధాకర విషయం. కేంద్ర మంత్రులకి వారి ఆత్మాభిమానాన్ని ఒకసారి కాదు 2 సార్లుగా అనేక సార్లు దెబ్బతీసిన కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికైనా కేంద్ర మంత్రులు పదవుల్ని అంటిపెట్టుకొని నేను రాజీనామా చేయమంటలా. ఎందుకంటే ఆ పదవులు ఉంటేనే రేపు పార్లమెంట్లో ఆ బలంతో అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది. రాజ్యసభలో మేము వెళ్ళాం, కేంద్ర మంత్రులుగా రాజ్యసభలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ మంత్రి పదవులు అంటిపెట్టుకొని మేము వెళ్ళలేని చోట మీరు వెళ్ళగలరు కాబట్టి, లోక్సభను ఎదుర్కోలేక, మమ్మల్ని ఎదుర్కోలేక దొడ్డిదారుల రాజ్యసభలో బిల్లు పెట్టాలనుకుంటారు కాబట్టి కేంద్ర మంత్రులు 9 మంది ఉన్నారు, వాళ్ళు 4 వెళ్ళినా పర్వాలేదు, ఖచ్చితంగా ఆ బిల్లు ప్రవేశాన్ని అడ్డుకోవచ్చు. రాజ్యసభలో 12, 13 రాజ్యసభలో పెడతామనుకున్నారు. ఆ విధంగా కేంద్ర మంత్రులు మీ అవమానానికి ప్రతీకారంగా టిట్ ఫర్ టాట్ అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి తగిన రీతిలో జవాబు చెప్పడానికి అవకాశం వచ్చింది. మిమ్మల్ని చీపుల పుల్ల విలువ కూడా ఇవ్వకుండా పక్కన పెట్టే కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర కేబినెట్కి సరైన రీతిలో బుద్ధి చెప్పాలంటే రేపు సోమవారం నుంచి రాజ్యసభను స్తంభింపచేయండి, రాజ్యసభలోకి వెళ్ళండి. అప్పుడు దిగి వచ్చి మీ కాళ్ళు పట్టుకుంటారు. ఇవాళ మీ జుట్టు పట్టుకున్న వాళ్ళు రేపు మీరు అడ్డుకుంటే మీ కాళ్ళు పట్టుకుంటారు, మీకు విలువిస్తారు. ఇది మీ గురించి కాదు, ఎందుకంటే మీకు అవమానం జరిగిందంటే మాకు అవమానం జరిగినట్టే, అలాగే రాష్ట్ర ప్రజలకు అవమానం జరిగినట్టే, తెలుగు ప్రజలకు అవమానం జరిగినట్టే. ఆ ఆవేదనతో బాధతో చాలామంది కుమిలిపోతున్నారు. అందుకని ఆ విధంగా చేయాలని, అలాగే ఈ బిల్లుని ఇంకా అడ్డుకోవడానికి కానీ, రాష్ట్ర సమైక్యతను కాపాడతాం కానీ ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి, చాలా వ్యూహాలు ఉన్నాయి, ఎత్తుగడలు ఉన్నాయి, అస్సాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు జెంటిల్మెన్, ఆయన జెంటిల్గానే స్టార్ బ్యాట్స్మెన్ లాగా బ్యాటింగ్ చేశాడు, అసెంబ్లీ తిరస్కారంతో సిక్సర్ కొట్టాడు.
ఇంకా పార్లమెంట్లో క్రికెట్కి తావులేదు, చెడుగుడే, కబడ్డీ. ఎందుకంటే జెంటిల్గా చెప్తే అర్థం కాల, జెంటిల్మెన్ లాగా ప్రజాస్వామ్యబద్ధంగా మేము పెట్టిన అవిశ్వాస తీర్మానం ఎదుర్కోలేక ప్రభుత్వమే సభ్యులు పంపించి సభ సజావుగా జరగట్లేదు కాబట్టి అవిశ్వాస తీర్మానం చేపట్టలేమని చెప్పి సాగుతో చేపట్టకపోవటం, ఆ తర్వాత మేము సభని సమయింపజేయటం 3 రోజులు చూస్తూనే ఉన్నాం. రాజ్యసభ, లోక్సభ క్షణం కూడా జరగకుండా, ఒక బిల్లు కూడా జరగకుండా 3 రోజులు ఆపాం. ఇంకొండే 9 రోజులే. ఖచ్చితంగా ఈ 9 రోజులు సభ జరగకుండా చెడుగుడు ఆడతామా, కబడ్డీ ఆడతామా, ఏ విధంగా ఆడతామో చూస్తారు ముందు ముందు. కానీ ఖచ్చితంగా రాష్ట్ర సమీకరణ కాపాడతాం. అందుకని మమ్మల్ని ఎదుర్కోలేక రాజ్యసభలో ఏదో విధంగా ప్రవేశపెడితే సరిపోతుంది, బిల్లు పాస్ అవ్వకపోయినా పర్వాలేదులే అని దొడ్డిదారుల మార్గాన్ని ఎందుకు అనుకున్నారు. అవన్నీ కూడా మమ్మల్ని సస్పెండ్ చేయకుండా ఉండటం కోసమే ఒక కవచంలాగా పోయిన సెషన్లో, వింటర్ సెషన్లో ఈ యొక్క అవిశ్వాస తీర్మానం ఎత్తుగడుతూ వచ్చాం. ఎప్పుడైతే మా అవిశ్వాస తీర్మానం ఎదుర్కోలేక వాళ్ళు సభని అడ్డుకున్నారో వాళ్ళని సస్పెండ్ చేయకుండా మమ్మల్ని చేసే అవకాశం లేదు. వాళ్ళని సస్పెండ్ చేస్తే అవిశ్వాస తీర్మానం చేపట్టాలి. అవిశ్వాస తీర్మానం చేపడితే చెడమడ దులిపేస్తారు అందరూ కూడా, అన్ని పక్షాలు కూడా. అలాగే ప్రభుత్వానికి మెజార్టీ లేదని రుజువు అవుతుంది, 272 మంది లేడని రుజువు అవుతుంది. 272 మంది లేని ప్రభుత్వం ఏ బిల్లు చేపట్టే అవకాశం లేదు, నైతికంగా ఏమీ చేపట్టలేరు, చివరికి ఓటాలు అకౌంట్ చేసి ఇంటికి వెళ్ళాల్సిందే. సో అందుకని వ్యూహాత్మకంగా పోయిన సెషన్లు చేశాం కాబట్టి మమ్మల్ని సస్పెండ్ చేయలేకపోయారు. 2 రోజుల ముందే ఆ యొక్క వింటర్ సెషన్ని, శీతాకాల సమావేశాన్ని ముందుగా వాయిదా వేసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి చూడడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం. అలాగే ప్రజలు కూడా తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు. ప్రజలందరూ కూడా తీవ్రంగా ఆందోళన చేస్తూ ఇవాళ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలతో పాటు ఉద్యోగ సంఘ నాయకులు వాళ్ళ జీతాలు కూడా లెక్క చేయకుండా మళ్ళీ రెండోసారి చేస్తున్నారు. ప్రజలు వారి ఆదాయాలు లెక్క చేయకుండా చేస్తున్నారు. విద్యార్థులు చేస్తున్నారు. రైతు కూలీలు అన్ని వర్గాల వారు కూడా ఇప్పుడిప్పుడే వారి బాణిని బలంగా వినిపిస్తున్నారు. అందులో భాగమే రేపు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందితో 20 ప్రధానమైన నగరాల్లో సమైక్యాంధ్ర పరుగు రన్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ పరుగు ప్రజలనే కాకుండా నాయకుల్ని, ముఖ్యంగా పార్లమెంట్లో కేంద్ర మంత్రులు, ఎంపీలు కూడా పరిగెత్తించి అక్కడ వడివడిగా అడుగులు వేసి సమైక్యాన్ని చాటి చెప్పి సమైక్యాన్ని కాపాడటం కోసం, దోహదపడటం కోసం వాళ్ళందరూ కూడా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. రేపటి రన్ను విజయవంతం కావాలని, అలాగే విజయవాడలో పాల్గొందామని వచ్చాను, అన్ని పార్టీల నాయకులు రమ్మన్నారు కాబట్టి రేపు సాయంత్రం 4 గంటలకి పీడబ్ల్యూ గ్రౌండ్స్ నుంచి పరుగుందని ఇక్కడ జేఏసీ సభ్యులు మాకు పిలుపునిచ్చారు. అది విజయవంతం అవ్వాలని ఈ జిల్లాలో గ్రామాల నుంచి కూడా వస్తున్నారు ఈ పరుగులో పాల్గొందామని. వేలాది మందిగా సుమారు 1,00,000 మంది రేపు పాల్గొనే అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10 లక్షల మంది పాల్గొంటున్నారు. రేపటి పరుగు చూసైనా సరే, ఈ బలమైన ఆకాంక్ష చూసైనా సరే, రాష్ట్రపతి గారు తిరస్కరించిన బిల్లుని వారు ఆమోదముద్ర లేకుండా వారు చట్టపరంగా, న్యాయపరంగా సంప్రదింపులు చేసి న్యాయం చేస్తారని భావిస్తున్నాను. ఎందుకంటే ప్రణబ్ ముఖర్జీ గారు రబ్బర్ స్టాంప్ రాష్ట్రపతి కాదు. గతంలో ఉన్న రాష్ట్రపతులు కొంతమంది రబ్బర్ స్టాంప్ అని ముద్ర పడింది. అటువంటి ముద్ర లేకుండా ప్రణబ్ ముఖర్జీ గారు ప్రవర్తిస్తారు, అందరూ చూస్తున్నారు. ఆయనతో సంబంధం లేకుండానే డేట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వంకి తగిన రీతిలో బుద్ధి చెప్తారని ఆశపడుతున్నాం. అలాగే ఇప్పటికే పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా వేలాదిగా, లక్షలాదిగా పంపిస్తున్నారు ప్రజలు. విజయవాడలో అనేక చోట్ల పోస్ట్ కార్డు ఉద్యమాలు జరుగుతున్నాయి. అవి కూడా చూసి వచ్చాను. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల జరుగుతున్నాయి. ఇవాళ రాష్ట్రపతి ఒక రాజ్యాంగాన్ని రక్షించాల్సిన వ్యక్తి, నేను రబ్బర్ స్టాంప్ కాదు, నేను చేయాల్సిన పని నేనే మనసు పెట్టి చేస్తాను, పైగా ఈ బిల్లు సిఫార్సు చేయాలి కాబట్టి, కేవలం కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి చేయాలని లేదు కాబట్టి మనసు పెట్టి తిరస్కరిస్తారని చెప్పి ఇంకా ఎదురు చూస్తున్నాం. ఆ తర్వాత పార్లమెంట్లో మా పోరాటం ఎట్లా ఉంటుంది, అలాగే న్యాయపరంగా కూడా
మొన్న సరైన సమయం కాదు. ఎందుకంటే నేను ముందే చెప్పాను, ఇంకా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయకుండా ముందుకెళ్ళాం, రాష్ట్రపతి నిర్ణయం చేయకుండా ముందుకెళ్ళాం. చట్టసభలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి నిర్ణయం చేసినాక మాత్రమే వారు చొరవ చూపించే అవకాశం ఉందని నిన్న ఉదయాన్నే చెప్పడం కూడా జరిగింది. అలాగే తీర్పు కూడా అలాగే వచ్చింది. అందుకని మా పిటిషన్లు రెడీగా ఉన్నాయి, సమయం కోసం ఎదురు చూస్తున్నాం ఎప్పుడు వేద్దామని, హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కూడా. సో ఈ పోరాటాలు ఉన్నాయి. రాష్ట్ర సమైక్యతని ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకుంటాం. ఏ శక్తి ఏ వ్యక్తి కూడా విభజన చేయలేరని, దానికి కావాల్సిన ఎత్తుగడలు ఉన్నాయని, ఉపాయాలు ఉన్నాయని, వ్యూహాలు ఉన్నాయని, ఆ విధంగా చేస్తామని, ఎటువంటి భయాందోళన లోనవద్దని, పోరాట పటిమని చూపిద్దామని, పోరాడితే ఖచ్చితంగా సాధించడానికి ఇంకా అవకాశం మార్గం ఉందని స్పష్టంగా చెప్తూ నేను సెలవు తీసుకుంటాను. నమస్కారం. ముఖ్యమంత్రి గారిని నేను సస్పెండ్ చేసి ఆలోచించి మళ్ళీ విరమించుకొని మళ్ళీ ప్రకటన చేశారు. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. ఎప్పుడు రాజీనామా చేయాలి, ఎప్పుడు లేకపోతే అసెంబ్లీని రద్దు చేయాలని దాని మీద నేను కూడా మాట్లాడాను. 21 చివరి రోజు పార్లమెంట్ కాబట్టి అప్పుడు దాకా మీరు ఉండండి, నైతికంగా మద్దతు ఉంటుంది. ఎంపీలు కేంద్ర మంత్రులు కూడా మీరు అండదండలుగా ఉన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే బలమైన ప్రత్యర్థితో పోరాడుతున్నాం. ఇంకో వారంలో పోయేదేమీ లేదు. ఇప్పటిదాకా మీరు అసెంబ్లీలో అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి మెజార్టీ అభిప్రాయాన్ని ఏకగ్రీవంగా సమైక్యానికి అనుకూలంగా తీర్మానం చేసి బిల్లును తిరస్కరించి పంపించగలిగారు. పార్లమెంట్లో కూడా మా పోరాటానికి నైతికంగా ఎందుకంటే ఢిలా పడాల్సిన సమయం కానే కాదు. ఇవాళ వారు ఆ పదవిలో వారి కోసం కాదు, సమైక్యాన్ని కాపాడడం కోసం ఉండాలని చెప్పి గత 6 నెలల నుంచి కూడా ప్రజలు ఆకాంక్షించి ఆయన రక్షణ కవచంగా ఆయన్ని ఆ స్థానంలో నిలబెడుతూ వచ్చారు. ఇంకా వారం రోజులు కాబట్టి అది కూడా చేయమని చెప్తున్నాం. అలాగే ఈ లోపల కొంతమంది అనుకోవచ్చు, వారం రోజులైనా సరే ఏమన్నా తప్పుకుంటే మంత్రి పదవి వస్తుందని ఆశపడవచ్చు. ఇవాళ వ్యక్తిగతంగా పదవులకి తావు ఇచ్చే అవకాశం ఎవరికి అవకాశం ఇవ్వకూడదని ముఖ్యమంత్రి కోరుకున్నాను. అవకాశం ఎవరికి ఇవ్వకూడదు. తప్పుకునే రోజు రద్దు చేసి మాత్రం వెళ్ళాలి. ఎందుకంటే సమైక్యవాద స్థానంలో వేర్పాటువాదులకు అవకాశం ఇవ్వకూడదని నా కోరిక, మనవి. ఆ విధంగా చేస్తారని కూడా కోరుకుంటున్నాను. ఇవాళ ఒక్కరి చేతులు లేదండి. సమిష్టిగా పార్లమెంట్లో అనేక పక్షాలు ఉన్నాయి, అనేక పక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఒకటి విభజన వ్యతిరేకించే పార్టీలు చాలామంది ఉన్నారు, ఎంపీలు చాలామంది ఉన్నారు. విభజన చేసే తీరును వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఎన్నికల ముందు చేయటం ఏంటని చాలామంది వ్యతిరేకిస్తారు. రాజ్యసభలో కానీ లోక్సభలో అత్యధికులు ఈ బిల్లును వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు ఏదో ఒక రూపేణ. అందులో ప్రధానంగా వాళ్ళందరూ చూపించేదంటే మీ పార్లమెంట్ సభ్యులే అడ్డుకుంటున్నారు, వాళ్ళ అవిశ్వాస తీర్మానం పెట్టారు, వాళ్ళు పెట్టే అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోలేక మీరు మొహం చాటి వేసి సభని అడ్డుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో మీరు వేరే బిల్లు తెచ్చే నైతికంగా హక్కు లేదని చెప్పి వాళ్ళు పదే చెప్తున్నారు అన్ని పక్షాలు కూడా. సో ఆ విధంగా ఒక రకమైన బలమైన వాదన తీసుకొచ్చాం. మేము చేసిన ప్రయత్నానికి బలాన్ని చేకూర్చాం. పైగా వాళ్ళు చెప్తారు మీ ముఖ్యమంత్రే ఎదురుస్తారు, మీ ముఖ్యమంత్రి తిరస్కరించి పంపించారు అంటూ అన్ని పక్షాలు బిల్లును అంగీకరించే వాళ్ళు కూడా, విభజనకి కావాలనుకున్న వాళ్ళు కూడా ఇవాళ ముఖ్యమంత్రిని అలాగే కాంగ్రెస్ ఎంపీలుగా మేము చేస్తున్న ప్రయత్నాల్ని ఇవాళ వాళ్ళు చూపించి వాళ్ళు ఏదో కారణం మీద ఇవాళ బిల్లులు తాగకూడదని చెప్పి బలంగా వాదిస్తున్నారు. సో అందుకని అనేక రకాలుగా వ్యూహాత్మకంగా కదులుతున్నాం కాబట్టి మేము చేస్తున్న ప్రయత్నాల మద్దతు పెరుగుతుంది. విభజనకి ఎత్తుగడలో ఇవాళ బలం ఉంది కాబట్టి, అలాగే నైతికంగా విలువ ఉంది కాబట్టి ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటుని కట్టడి చేయగలుగుతున్నాం. క్షణం కూడా జరగకుండా ఏ బిల్లు పాస్ అవ్వకుండా చేయగలుగుతున్నాం. చంద్రబాబుతో ఇంకోవైపు కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడి సయోధ్య చేస్తున్నాడని ఇంతకు ముందే గంట క్రితమే ఢిల్లీలో మీ వి హనుమంతరావు మాట్లాడి మీ మీద నాకు కొత్త ఏం కాదండి. ఈ 5 ఏళ్ళ నుంచి 2009లో రాజీనామా చేసినప్పుడు, అప్పుడు ఉద్యమం చేసినప్పుడు కూడా
ఇది రాజగోపాల్ పెట్టుబడి పెట్టి ఉద్యమం చేస్తున్నాడు, సమైక్యాంధ్ర ఉద్యమం పెట్టుబడిదారుల డబ్బు సంచి నుంచి వచ్చని చెప్పి పదే చెప్పాడు. అందుకని ఆగస్ట్ సెప్టెంబర్ మాసం 2 మాసాలు నేను ఢిల్లీలో ఉండి అక్కడ సమన్వయం చేసి అక్కడ ఎంపీల మద్దతు కొడుతూ నేను ప్రయత్నం చేశాను. ఇక్కడ ప్రజలే ఉద్యమం చేసి ఉద్యోగ సంఘ నాయకులు ప్రజలు వేలాది కోట్ల రూపాయలు నష్టపోయి వాళ్ళు ఉద్యమం చేశారు. ఇది పెట్టుబడిదారులు డబ్బు సంచి రాలేదు, తెలుగు తల్లి గర్భ సంచి వచ్చని చెప్పి చాటి చెప్పారు. ఇంకా వాళ్ళకి అర్థం కాకపోతే ఏం చెప్పాలి చెప్పండి. ఎప్పుడు జరిగిన రీతిలో సమైక్య ఉద్యమం ఒక స్వాతంత్ర పోరాటం జరిగిన విధంగా జరిగింది. అది చూసుకోవాలి. ఇంకా వాళ్ళకి కనువిప్పు కలగకపోతే ఏం చెప్పాలి చెప్పండి. ఇంకా నేనే చేస్తానంటే ఇవాళ ప్రజల పిలుపు మేరకు అందరు పార్టీలు కలవండి, మాతో రండి అంటేనే ఇవాళ మేము కలుస్తున్నాం. అంత నిక్కచ్చిగా ప్రజా ఉద్యమాన్ని నీరు కార్చకుండా మచ్చరానికుండా మేము ఢిల్లీలో కార్యక్రమం చేస్తుంటే వాళ్ళు క్షేత్రస్థాయిలో చేశారు. ఇవాళ కూడా వాళ్ళు రమ్మంటే మేము మమ్మకమై వాళ్ళతో పాటు అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. ఈ మధ్యకాలంలో ఇవాళ అది రాష్ట్రపతి గారి దగ్గర కానీ చట్టపరంగా కానీ పార్లమెంట్లో కానీ ఇలా అనేక రకాలుగా వ్యూహాలు ఎత్తుగడలు ఉన్నాయి. అందులో ప్రధానంగా అసెంబ్లీ బిల్లును తిరస్కరించి పంపించింది ఒక గొప్ప ఆయుధంగా మాకు చేతికొచ్చింది. అది వచ్చినాక నైతికంగా మాకు మద్దతు పెరుగుతూ ఉంది. ఇంత అన్యాయంగా చేస్తుందా, ఇంత ఘోరంగా చేస్తుందా, 2 సార్లు కేంద్ర ప్రభుత్వం కారణమైన రాష్ట్ర ప్రజల్ని ఈ విధంగా వాళ్ళ మాటను బేఖాతరు చేయకుండా వాళ్ళు గెలిపించిన ప్రజాప్రతినిధుల మెజార్టీ అభిప్రాయాన్ని లెక్క చేయకుండా ఇలా ఏకపక్షంగా వెళ్తుందా అని చెప్పి ఇవాళ అనేక మంది విస్తుపోతున్నారు. ఏమొచ్చింది తొందర వీళ్ళకి, పార్లమెంట్ తొందరలో ఉంది, ఎన్నికలు త్వరలో ఉన్నాయి. నిజంగా వాళ్ళు చిత్తుతుంటే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళి ఆ తర్వాత చూసుకోవచ్చు కదా ప్రజలు తీర్పు ఏంటో, ఎందుకు తొందర పెడతారని చెప్పి వాళ్ళకి ముందర వాళ్ళ కాళ్ళకి బంధాలు వేసుకుంటూ ఇవాళ అనేక పక్షాల వారు ఇవాళ తీవ్రంగా నిరసన తెలియజేస్తారు. వాళ్ళని తీవ్రంగా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యమంత్రిగా ఒకే విషయం మీద ధిక్కరించారు, సమైక్య విషయంలోనే. ఆయన పదవుల కోసం ఆలోచించట్లేదు, పనుల కోసం ఆలోచించట్లేదు. మొదటి నుంచి చెప్పారు, నేను ఒక సమైక్య విషయంలోనే కాంగ్రెస్ చేసిన నిర్ణయాన్ని వ్యతిరేకం, నేను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు, కాంగ్రెస్ నిర్ణయం మార్చమని నేను పోరాడుతున్నాను. ఎలాగైతే ఒక పిల్లవాడు తల్లిదండ్రులు మాట వినకపోతే ఎలాగైతే మారం చేస్తాడో, లేకపోతే భోజనం చేయడో, లేకపోతే మాట్లాడకుండా ఉంటాడో, అలా రకరకాలుగా ఒక అంశం మీద ఆయన పోరాటం చేస్తాడు. కానీ ఆయన ఏదో స్వార్థం కోసమో సొంతోళ్ళని అనేది గెలిపించుకోవడం కోసమో సొంతోళ్ళ పదవుల కోసమో ఆయన ఎక్కడ ఆరాటపట్ల. ఒకే ఒక్క విషయం, ఎందుకంటే ఎవరు కూడా తప్పు పట్టకూడదని. ఇవాళ కాంగ్రెస్లో కొంతమంది ఆయనకి సమైక్యవాదులు సహకరిస్తారు, మిగతా వాళ్ళని సహకరించే అవకాశం లేదు. ఏమాత్రం కొంచెం అటు ఇటు తేడా వచ్చినా వాళ్ళందరూ ఎదురు తిరిగి నువ్వు స్వార్థం కోసం చేస్తున్నావు, నువ్వు సమైక్య ముసుగులో నీ స్వార్థం కోసం చేస్తావు అని చెప్పి తిరగబడే అవకాశం ఉండేది. అది ఏమీ రాకుండా ఏ ఒక్కడ కూడా అటు ఇటు పోకుండా పొల్లిపోకుండా అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి సమైక్యానికి అనుకూలంగా మలుచుకోగలిగాడు. గతంలో అనేక రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు అనేక మంది అటు ఇటు మాట్లాడినా వాళ్ళని కూడా కట్టడి చేసి దారి తీసుకొచ్చారు, వ్యూహాత్మకంగా చేశారు. అందుకని ఆయన ప్రయత్నం ఎక్కడ కూడా వమ్ము కాకూడదనే ఆయన ఒక్క అంశం మీద ఎదిరిస్తూ ఆయన్ని మార్చమన్నాడు. మార్చని పక్షంలో చివరికి ఆయన తీవ్ర నిర్ణయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆ నిర్ణయం ఏంటనేది ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నాడు. ఇంకా ముందుకు వెళ్తున్నారు కాబట్టి నిన్న కేబినెట్ నిర్ణయం అవగానే ఆయన అనేక మంది ఎమ్మెల్యేలతో సమావేశమై మాట్లాడుతున్నాడు. ఎలాగైతే గతంలో చెప్పాడో ఏం చేయాలి మన కార్యక్రమం, ఆయన నమ్ముకొని చాలామంది వచ్చారు. ఆయన మాట మీద నమ్ముకొని కాంగ్రెస్ పార్టీని, అధికారాన్ని, అలాగే పదవుల్ని కూడా కాదనుకొని ఎదిరించి ఆయన చెప్పిన వాదం సమైక్యవాదం, ప్రజల వాదం అని చెప్పి ప్రజల పక్షాన్ని నిలబడటం అంటే ముఖ్యమంత్రి గారు చెప్పిన వాదానికి మనం అనుగుణంగా నడుచుకోవాలని చెప్పి ఆయన నమ్ముకొని గుడ్డిగా ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలామంది ఆయన పక్షాన్ని నిలబడ్డారు. కాబట్టి ఆయన మీద బాధ్యత ఉంది. కాబట్టి ఇవాళ అందరితో మాట్లాడుతున్నాడు, ఏం చేద్దాం కార్యాచరణని అందరితో మాట్లాడి సమిష్టి నిర్ణయం చేస్తామన్నారు. నెరవేర్చుతోనే ఆయన మళ్ళీ నేను వ్యతిరేకనని అంటున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ కి రాజ్యసభ సభ్యులు కావాలి, రాజ్యసభ సభ్యులు ఎన్నుకునేదానికి అవకాశం కల్పించారు, ఎన్నుకునేట్టు చేశారు. మళ్ళీ నేను వ్యతిరేకం అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం ఎప్పుడు చెప్పలా. ఒకటే కాంగ్రెస్ లక్ష్యం ఏంటి, ఎంపీలు గెలిపించుకోవాలి. కాంగ్రెస్ లక్ష్యం కాదు, వాళ్ళ కాంగ్రెస్ లక్ష్యం మేము అంగీకరించిన లక్ష్యం. అంటే వాళ్ళ లక్ష్యం మేము అంగీకరించిన లక్ష్యం ఒకటే ఒక లక్ష్యం, అదేంటంటే వాళ్ళు రాష్ట్ర విభజన చేయాలని మేము చేయకూడదని.
మా ఇద్దరి మధ్య ఎక్కడ మా ఇది వ్యత్యాసం ఉంది. వాళ్ళు విభజన చేయాలనేది వాళ్ళ లక్ష్యం, విభజన చేయకూడదని మా లక్ష్యం. ఈ లక్ష్యంలో మేము పోరాడుతున్నాం. కానీ మిగతా ఇది రాజ్యసభ గురించి ఇవాళ గెలిచిన సభ్యులు రేపు పార్లమెంట్కి రారు. వాళ్ళు ఏప్రిల్లో వస్తారు పార్లమెంట్లోకి. వాళ్ళ వల్ల మాకు ఎటువంటి ఉపయోగం లేదు, మా లక్ష్యంలో ఎక్కడ ఎటువంటి ఉపయోగం లేదు వాళ్ళకి. అందుకని ఆ ఇద్దరు సభ్యులు కూడా ఎవరైతే మళ్ళీ గెలిచారో వాళ్ళు మొన్న స్పష్టంగా అందరం చెప్పాం, మళ్ళీ రేపటిది మీరు పార్లమెంట్ అడ్డుకోవాలని వాళ్ళు మాట ఇచ్చారు మాకు. వాళ్ళకి అవసరం కూడా ఉంది, అలాగే వాళ్ళ కేంద్ర ప్రభుత్వ అవసరాలు ఉన్నాయి మాకు, ఎందుకంటే వాళ్ళు కూడా రమ్మంటాం. ఇవాళ సమైక్యం కాపాడుకోవడానికి అందరినీ వాడుకుంటున్నాం. అందుకని ఎవరన్నా కొంత అటు ఇటుగా ఉన్నా వాళ్ళు మలుచుకుంటున్నాం. గతంలో కూడా రాష్ట్రంలో కొంతమంది కేంద్ర రాష్ట్ర మంత్రులు అటు ఇటుగా మాట్లాడారు. కానీ వాళ్ళ నయానో భయానో మా దారి తెచ్చుకొని మా యొక్క లక్ష్యాన్ని ఉపయోగించుకున్నాం. అందుకని మా లక్ష్యంలో ఉపయోగించుకోవడంలో ఇవాళ లక్ష్య సాధనలో మేము దృష్టి పెట్టాం. కానీ ఆ లక్ష్యం ఎడిపోతే మాకెందుకు, రాష్ట్ర విభజన అయితే మాకెందుకు, మాకు కావాల్సిన అనేక రకాలుగా పోరాటాల్లో మాకు కావాల్సిన వ్యక్తిగతంగా మాకు కావాల్సిన పదవుల మీద మండిపట్టు పడతామని చెప్పి ఎక్కడ చెప్పట్లేదే. ఇవాళ మా లక్ష్యం ఒకటే, మేము కాంగ్రెస్ పార్టీతో విభేదించింది ఒకటే. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ విభేదించి ఒకదాని మీద విభేదించారు. దేని మీద విభేదించారంటే మీరు పోయిన మేనిఫెస్టోలో రోసే కమిటీ వేసన్నారు. ఆ కమిటీ అందరి భాగస్వామ్య పక్షాలతో మాట్లాడి అందరికి ఆమోదమైన పరిష్కారం ఉంటే ముందుకెళ్తున్నారు. అటువంటి పరిష్కారం లేకుండా, అటువంటి ఆమోదమైన ఏది మా సమ్మతి లేకుండా మీరు ముందుకెళ్ళటం సబబు కాదు అని కాంగ్రెస్ని తీవ్రంగా ఇవాళ వ్యతిరేకిస్తుంది. ఒకటే ఒక అంశం మీద మేము వ్యతిరేకిస్తేది ఆ అంశం మీదే. అందుకని ఆ అంశం మీద వాళ్ళ మనసులు మార్చాలనో వాళ్ళు ప్రతిఘటించాలనో తీవ్రంగా పోరాడుతున్నాం. ఈ పోరాటంలో ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఏం చెప్తారంటే మీరు చెప్పినట్టు అన్నీ చేశాం, అసెంబ్లీ తిరస్కరణ చేశాం, అలాగే పార్లమెంట్లో కూడా అందరూ అదేవిధంగా చేస్తున్నారు. మన లక్ష్యాన్ని సాధించడం కోసం అన్నీ చేశాం. కాబట్టి ఇవాళ ఏం చేద్దాం ఆ తర్వాత అని చెప్పి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు రాజకీయాలను ఆ తర్వాత ఆలోచిస్తాను, ముందు లక్ష్యం కోసమే సమైక్యం కోసమే నేను కట్టుబడుతుందని చెప్పారు. కాబట్టి ఆ విధంగా ఒక ఏకాగ్రతతో ఒకటే సూటిగా ఒకే దాని మీద, ఎందుకంటే మీరు చూసే ఉంటుంది మహాభారతంలో ద్రోణాచార్యుడు చెప్పాడు అర్జునుడికి, లక్ష్యాన్ని సాధించాలంటే ఆ పెట్ట కన్ను మాత్రమే కనపడాలి, ఏది కనపడకూడదు అన్నారు. అందుకే అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఒకటే కనపడింది, అలా మా అందరికి ఒకటే కనపడింది, అది సమైక్యాన్ని ఎలా కాపాడుకోవాలి. ఆ కోవలో, ఆ బాటలో, ఆ దారిలో ఆ సమైక్యాన్ని కాపాడుకోవడంలో ఆ కాంగ్రెస్ అనుకున్న లక్ష్యాన్ని ఛేదించి వారు అనుకున్నది వంపు చేసి సమైక్య లక్ష్యాన్ని ఇవాళ సాధించడానికి చేరువలో ఉన్నాం. ఖచ్చితంగా సాధిస్తున్నాం. మీరన్నట్టు రాష్ట్రం విడిపోకుండా ఉంటే ఇప్పుడు ఆయన నమ్ముకొని మీరు వందలాది మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నామన్నారు. ఏం చేయబోతున్నారు మీరంతా? ఖచ్చితంగా ఆయన మీద ఆయనకు బాధ్యత ఉంది. రాష్ట్రాన్ని రక్షించిన వాడు, ఆ రాష్ట్రాన్ని రక్షించడంలో బాధ్యులైన గుడ్డిగా ఆయన నమ్ముకొని ఆయనతో పాటు అడుగులు వేసుకుంటూ నడిచిన వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళ భవిష్యత్తు సరిచేయాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళ భవిష్యత్తుని కాపాడాల్సిన బాధ్యత ఉంది. అది ఏం చేస్తారనేది అది నా వరకైతే రాజకీయాలతో సంబంధం లేదు చెప్పాను, రాజకీయం లేకుండా పర్లేదు చాలాసార్లు చెప్పాను. కానీ చాలా మంది మీరు రాష్ట్రం విడిపోతే రాజకీయాలతో సంబంధం లేదు, రాష్ట్రం కలిసి ఉండి ఆయన పార్టీ పెడితే మీరు కూడా దాంట్లో చేస్తారనే కదా అర్థం. రాష్ట్రం కలిసి ఉండి ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు ఏం చేసినా నేను ఆయన పక్షాన ఉంటాను. ఆయన ఏ నిర్ణయం చేసుకున్నా ఆయన పక్షానే ఉంటాం. కంటే రాష్ట్రం విడిపోతే కూడా రాజకీయాలు తప్పుకుంటాను, కానీ రాష్ట్రాన్ని సమైక్యంగా కాపాడినాక ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం చేసినా ఆ నిర్ణయాన్ని కట్టుబడుతాను, ఆయన పక్షాన ఉంటాను, ఆయన పక్కన ఉంటాను. వాళ్ళు ఇచ్చిన పాపం వాళ్ళు ఆత్మాభావాన్ని చంపుకొని మనసు చంపుకొని సమైక్యం అన్న వాళ్ళు కూడా చివరికి ఏదో విధంగా సర్దుబాటు చేసుకుందాం, సమైక్యవాదులుగా మళ్ళీ కాంగ్రెస్ వాదులుగా ఏదో విధంగా సర్దుబాటు చేసి ప్రజలను ఏదో ఒప్పిద్దాంలే అని చెప్పి కనీస కోరికలు కోరితే పో అన్నారు. 2 సార్లు 3 సార్లు అన్నారు. చివరికి మొన్న నేనే కొట్లాడి మొన్న వార్ రూమ్లో దిగ్విజయ్ సింగ్ గారితో మా మంత్రులు తలెత్తుకోలేకపోతున్నారు. అందరి సమక్షంలో చాలా ఆవేశంగా చెప్పాను. తరతరాలుగా కాంగ్రెస్ అమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇందులో ప్రజల్లో మెగాస్టార్లో చాలామంది వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఓట్లతో వాళ్ళ సీట్లతో ప్రభుత్వం కొనసాగిన వాళ్ళు ఉన్నారు. కష్టకాలంలో కాంగ్రెస్ పక్షాన్ని నిలబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తల ఎత్తుకునే పరిస్థితుంది. మళ్ళీ ఒక్కసారి అవకాశం ఉన్న వాళ్ళకి
మేము ఒప్పుకోకపోవచ్చు ఆ కోరికల్ని, మమ్మల్ని ఒప్పించలేకపోవచ్చు. మీరు వాళ్ళు దిగి వచ్చారు, కనీస కోరికలు అడిగారు, కనీసం వాటినన్నా మీరు ఏదన్నా పరిశీలించడానికి అవకాశం ఇవ్వండి అంటే అప్పుడు వెనువెంటనే దిగ్విజయ్ గణేష్ అవకాశం ఇస్తామని చెప్పారు, అవకాశం ఇచ్చారు. మళ్ళీ తూతూ మంత్రంలో 2 రోజులు మాట్లాడి మళ్ళీ చీపు అని మళ్ళీ చీపురు పుల్లాగా తీసి అవతల పడేశారు. అందుకని చెప్తున్నా వాళ్ళని దయచేసి కలిసి రండి. ఇవాళ మాకు రాజ్యసభలోకి వెళ్ళే అవకాశం లేదు, మమ్మల్ని ఎదుర్కోలేక దొడ్డిదారు రాజ్యసభలో బిల్లు పెట్టాలనుకుంటున్నారు. మీరు మంత్రి పదవులు దయచేసి వదలకండి, వదిలితే మనం రాజ్యసభలో ప్రవేశం ఉండదు. మీకు ఆ మంత్రి పదవులు పెట్టుకోండి. ఎలాగైతే ముఖ్యమంత్రి ఆయన పదవిని పెట్టుకొని రాష్ట్ర అసెంబ్లీలో మెజార్టీ సాధించాడో అలాగే మీరు కూడా మంత్రి పదవులు పెట్టుకొని అసలు పార్లమెంట్లోకి వచ్చి ఆ ప్రవేశంలోనే అడ్డుకుంటే ఖచ్చితంగా సరైన గుణపాఠం చెప్పే అవకాశం ఉంటుంది. మీరు ఏదైతే మూజువాణి వాటితో రాష్ట్ర అసెంబ్లీలో విభజన బిల్లును తిరస్కరించారో అదే మూజువాణి ఓటుతో 18వ తేదీ నుంచి 21 మంది జరిగే లోపు యాక్సెప్ట్ చేస్తే మీరు ఏం చేస్తారు? అదే దానికి కావాల్సిన ఉపాయం ఉంది, ఎత్తుగడ ఉంది, మార్గం ఉంది. ఆ మార్గం చెప్పేది కాదు, చేసి చూపిస్తాం. ఎందుకంటే ఇవాళ రేపు రాజ్యసభలో కూడా బిల్లు ప్రవేశపెడతంలోనే అడ్డుకునే అవకాశాలు ఉన్నాయి. దానికి ఒక మార్గం ఉంది. ఆ మార్గానికి అయితే మేము పార్లమెంట్లో లేం కాబట్టి అది వేరే వాళ్ళతో ఆలోచిస్తున్నాం, సమాలోచనలో ఉన్నాం. మీరు ఇంతమంది వాళ్ళ సంబంధించిన వాళ్ళు వలయంగా ఉంటేనే శాసనసభలో మూజువాణి ఓటుతో యాక్సెప్ట్ చేశారు. అదే మూజువాణి ఓటుతో గతంలో బీజేపీ 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసింది. అటువంటప్పుడు మీరు దాన్ని అడ్డుకునే మోరల్ రైట్ మీకు ఎలా ఉంటుందని తెలంగాణ వాళ్ళు అందుకే చూపిస్తా ఉన్నాం కదా. రేపు 12వ తారీఖు 13వ తారీఖున రాజ్యసభలో బిల్లు ప్రవేశాన్ని ఎలా అడ్డుకోవాలన్న దాని మీద 50-50 కేసే. 50-50 కేసే. మా మంత్రులు కానీ వస్తే 100% సక్సెస్ అవుతాం. మా మంత్రులు కానీ రాజ్యసభలో వెళ్ళగానే వస్తే బిల్లు ప్రవేశపెట్టే సమస్య లేదు, 100% గ్యారంటీ ఇవ్వగలను. లేని పక్షంలో కూడా 50-50 ఛాన్స్ ఉంది. వాళ్ళు విభజనకు సంబంధించి సవరణలు అడుగుతున్నారు అంటే ఇన్ ప్రిన్సిపల్ దే వర్ అగ్రీ టు డివిజన్. కాదండి, వాళ్ళు కూడా మొదటి నుంచి సమైక్య వదిలేదు. కానీ తప్పని పరిస్థితిలో కాంగ్రెస్ వాళ్ళు మిమ్మల్ని ఆలోచించారు. సరే కాంగ్రెస్ పార్టీ మొండిగా ఉంది, కనీసం ఏదైనా కొన్ని బలమైన కోరికలు సాధిస్తే ప్రజల్లో ఏమన్నా ఆమోదం ఉంటుందేమో అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేశారు. మేము చెప్పామంటే మీరు అడిగిన కోరికలన్నీ కూడా సమైక్యలోనే సాధించగలరు కానీ విభజనలో సాధ్యం కాదు అని కూడా చెప్పాము. చివరికి అదే జరుగుతుంది. సరే ఇవాళ మాకు వాళ్ళతో అవసరం ఉంది. నాకు ఇవాళ కేంద్ర మంత్రులతో, ఎందుకంటే ఈ 9 రోజులు అవసరం ఉంది. వాళ్ళు ఏదో విధంగా రాజ్యసభలో తీసుకెళ్తేనే నా లక్ష్యాన్ని 100% సాధించగలను. అందుకని దయచేసి ఇవాళ అవసరం ఉన్న వాళ్ళని ఇవాళ చీపో అని మన వాళ్ళ మీద లేనిపోని ఇప్పుడు నేను దాడి చేస్తే నా లక్ష్యంలో కొంత అంటే నాకున్న బలం కొంత బలహీనపడే అవకాశం ఉంటుంది కదా. దయచేసి ఈ 9 రోజుల తర్వాత మళ్ళీ మారుతాను. అంటే ఏంటంటే నాకు వాళ్ళతో అవసరం ఉంది, అధిష్టానం వాళ్ళతో అవసరం ఉంది. ఇవాళ నేను కాళ్ళ వేళన పడతాను వాళ్ళని, నేను కావాలంటే కాళ్ళన మొక్కుతాను. ఈ లక్ష్య సాధనలో నాకు సహకరించమనుకుంటున్నాను. సహకరించడం ఏం లేదు, మంత్రి పదవులు పెట్టుకొని కేవలం పార్లమెంట్లో రాజ్యసభలోకి అడుగుపెట్టి వెళ్ళలోకి వెళ్తే చాలు. ఇంకేం అక్కడ వెళ్ళలోకి వెళ్తే చాలు. ఢిల్లీ హోటల్లో కేసీఆర్తో చేతులు కలిపిన వ్యక్తి పేరే అంటే ఏంటంటే దయచేసి ఎందుకంటే నేను ఇప్పుడు పార్టీ వ్యక్తులు ఎప్పుడు నేను పేరు పెట్టి ఇప్పుడు మాట్లాడలేను. ఎందుకంటే ఆవేదన ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, కానీ మా పార్టీ వ్యక్తులను ఎప్పుడు నేను పేరు పెట్టి ఎప్పుడు ఇటువంటి కాదు పేరు పెట్టి వ్యతిరేకంగా ఎప్పుడు నేను మాట్లాడలేదు. కానీ నేను స్పష్టంగా చెప్పాను ఆ రోజు. సరిగా అయిపోయింది, రాజ్యసభ అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే చాలామంది ఏంటంటే కేసీఆర్ అభ్యర్థిని ఓడించాలన్నారు, కానీ అక్కడ ఓడించాలన్నప్పుడు జగన్ ఎంపీ ఎమ్మెల్యేలు సహకరిస్తే కానీ సాధ్యపడే అవకాశం లేదు అక్కడ. సో జగన్కి స్పష్టంగా అధిష్టానం గతంలో అభ్యర్థిని పెడతా అన్నాడు, అభ్యర్థిని పెట్టొద్దు అంటే ఆగిపోయాడు. మళ్ళీ ఈ అభ్యర్థికి మద్దతు తెలియజేస్తారు అని చెప్పి మళ్ళీ ఫోన్ చేసి చేయొద్దంటే మళ్ళీ ఆగిపోయాడు. సో ఆ రోజు రాజ్యసభ విషయంలో చెప్పాల్సి వచ్చింది. సరే ఆయన కూడా నా మాట సాగరా, సరే జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రస్తావన అవసరం లేదేమో. ఖచ్చితంగా అండి. ఇప్పుడు అధికారం లేకపోతే ఎవరు మాట వింటారు చెప్పండి? వాళ్ళ మాట, అధికారం ఉన్న వాళ్ళ మాట వింటారు. సార్, తెలంగాణ విషయంలో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష అని చెప్పి స్టార్ట్ చేసి తను అనుకున్న లక్ష్యాన్ని సాధించి ఇచ్చేశారు. మీరంతా సమైక్యవాదం గురించి ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు. ఈ ప్రాంతానికి చెందిన ది మోస్ట్ సమైక్యవాదులుగా భావిస్తున్న ఫీల్ అవుతున్న వీళ్ళంతా స్ట్రాంగ్
దీంతో ఎందుకు చేయలేకపోతున్నారు? ఇవాళ కేసీఆర్ దీక్షతో సాధించుకోవాలి. ఆయన దీక్షతో సాధించిందని మనం తిప్పుకుంటాం, 15 రోజులు తిప్పుకుంటాం. వాళ్ళు 13 సంవత్సరాలు పోరాటం చేసి తెచ్చుకున్న దాన్ని 15 రోజుల్లోనే మనం తిప్పుకొట్టాం. మొత్తం మళ్ళీ శ్రీకృష్ణ కమిటీ చేసి మనకు కావాల్సిన అనుకూలంగా తెప్పించుకున్నాం. కాదు ఏం జరిగిందంటే ఆ తర్వాత మీకు చెప్పాక చాలాసార్లు చెప్పాను, ఒక రాజకీయ ఒప్పందం జరిగింది కాబట్టి, దత్తపొడితో వేర్పడుతుంది కాబట్టి, ఆ విధమైన ఒక ఒప్పందం జరిగింది కాబట్టి వాళ్ళు ముందుకు వెళ్ళారు. మాతో పని లేకుండా అయిపోయింది. అంటే మాతో పని లేకుండా అయిపోయింది. కారణం ఏంటంటే మేము ఉంటే అంతా పోతే అంట అనుకున్నారు వాళ్ళు. దాంతోనే మమ్మల్ని లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళింది కాబట్టి మేము తిరగబడ్డాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టాం. ఎందుకంటే మమ్మల్ని లెక్క చేయనప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు ఉండాలి అని చెప్పి తిరగబడ్డాం. అలాగే రకరకాల కార్యక్రమాలు ఇవాళ ఏంటంటే వాళ్ళు మేము చేయాల్సింది ఢిల్లీలో చేయాలి. వాళ్ళ గత 6 నెలల నుంచి మా పోరాటంతో ఢిల్లీలో ఎందుకుందంటే అక్కడ మద్దతు కూడా కట్టుకుంటాం. ప్రజలు చేసే ఉద్యమాన్ని అక్కడ చూపించాం. ఇది ప్రజా ఉద్యమం అని చెప్పి చాటి చెప్పాం. అక్కడ మద్దతు అప్పుడు నేను ఒక్కడే పార్లమెంట్ సభ్యుడిని రాజీనామా చేసింది దీనికోసం. ఇవాళ కాంగ్రెస్లో 6 మద్దతు వచ్చారు. అలాగే అవిశ్వాస తీర్మానం పెట్టుకున్న మిగతా వాళ్ళు వెళ్ళలోకి వస్తున్నారు. అలాగే 60 మంది అవిశ్వాస తీర్మానానికి బయట రాష్ట్రం వాళ్ళు మద్దతు తెలియజేశారు. ఈ విధంగా పెంచుకుంటూ వచ్చాం. ఎందుకు వచ్చింది? ఈ ప్రజా ఉద్యమాన్ని చూపించి ఇది ఇందులో న్యాయం ఉంది, ధర్మం ఉందని చెప్పి అక్కడ చాటి చెప్పగలిగాం. సార్, ప్రజా ఉద్యమాల దగ్గరికే ప్రభుత్వాలు వస్తాయి. ప్రజా ఉద్యమాలను అంత బలంగా ఇక్కడ అదే తరహాలో ఎందుకు చేపట్టి ఇప్పుడు రాష్ట్రం విడిపోతుంది, రాష్ట్రం విడిపోయే దశకు కేంద్రం ఒప్పుకునింది, అట్లాగే కోర్ కమిటీ ఒప్పుకునింది. ఈ దశలో కూడా మీరు ఎందుకు అంత స్ట్రాంగ్ గా ప్రభుత్వాలను దిగొచ్చేటట్టు ఎందుకు చేసుకోలేకపోతున్నారు? ప్రభుత్వాలను దిగొచ్చే ప్రజలు ఎప్పుడు చేయగలరంటే ఎన్నికల్లో మాత్రం చేయగలరు. కాదు ఎన్నికల ముందు కరెక్టే ఎన్నికల ముందు ప్రజలు ఏం చేయలేరు. ఒకసారి ఎన్నుకున్నాక మళ్ళీ వాళ్ళ చేతిలో ఆయుధం ఎప్పుడు వస్తుందంటే ఎన్నికలు ఎప్పుడో వస్తుంది. అందుకే అన్నా కదా, ప్రజా ఆకాంక్షకు విరుద్ధంగా వెళ్ళినా, ప్రజలు తిరస్కరించినా అటువంటి అంశాన్ని ముందు తీసుకెళ్తే ప్రజలు తిరస్కరించే అవకాశం ఖచ్చితంగా ఉంది. అది ఎప్పుడు చూస్తారంటే అప్పుడే చూస్తారు. ఈ లోపల బాధ్యత మా మీద ఉంది. ప్రజలు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులుగా మాకు ప్రజలు ఇచ్చిన ఆయుధం ఓటు ద్వారా ఎన్నుకున్నారు కాబట్టి మేము ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో పార్లమెంట్ స్థాయిలో పోరాటం చేస్తున్నాం. ఇవాళ చివరి 9 రోజులు ఉంది. ఆ 9 రోజుల పోరాటంలో ఇంకొంచెం బలం పెరగాలంటే అక్కడ ఇంకొంతమంది కలిసి రావాలి. ఇంకొంతమంది కలిసి రావాలంటే రేపు జరిగే సమైక్య పరుగు ప్రజలనే కాదు పరుగు పెట్టించేది. అక్కడ నాయకుల్ని, ఎంపీల్ని, కేంద్ర మంత్రులు పరిగెత్తించగలిగితే వాళ్ళందరినీ పరుగున రాజ్యసభ వెళ్ళకి కానీ పరిగెత్తించగలిగితే మా అనుకునేది సాధిస్తాం, సమైక్యాన్ని నిలబెడతాం. వాళ్ళు పోతే పోయింది, ప్రభుత్వం పోతే పోయింది అని చెప్పి ముందుకెళ్లారు. మీరు చెప్తున్నది ఏమవుతుంది? ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పోతుంది. మీరు చెప్పేది ప్రకారం ఒకవేళ వాళ్ళు ఇదే దీంతో వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వం పోతుంది. పోతే పోనీ అనుకుని రాష్ట్రాన్ని విభజించితే వాళ్ళు ఏమవుతుంది? అప్పుడు మీరు ఎట్లా నిలబెట్టగలరు? మార్గం ఉంటే చెప్పండి. నాకున్న మార్గంలో సమైక్యాన్ని కాపాడుతామని చెప్తే 9 లేదు. మీకు మార్గం చెప్తే నేను ఆలోచిస్తాను. ఎలా కాపాడాలి మీరు చెప్పండి. నాకు చెప్తే ఇక నాకున్న మార్గాన్ని నేను 21st నాడు రుజువు చేయగలను. ఈ లోపల అవుద్దో లేదో అని మీకు అనుమానం ఉండొచ్చు. చాలామందికి అనుమానం ఉంది. లేదని చెప్పండి, అనుమానం ఉంది. కానీ ఒక యుద్ధం చేసేటప్పుడు యుద్ధంలో ఘాట్లు అవుతాయి, మరణించవచ్చు, విజయం సాధించవచ్చు అని చెప్పి ఇంట్లో కూర్చొని ఆలోచించుకోలేం కదా. యుద్ధంలో దుకాల్సిందే, యుద్ధంలో దిగుందాం, పోరాటం చేస్తున్నాం, కావాల్సిన మద్దతు కొడగట్టుకుంటున్నాం, కావాల్సిన ఆయుధాలు సమకూర్చుకుంటున్నాం, తీవ్రంగా పోరాటం చేస్తున్నాం. అందులో భాగమే మీకు చెప్పింది. కేంద్ర మంత్రులు కానీ వెళ్ళకి వస్తే 100% సక్సెస్ అవుతాం ఉన్నాం. బిల్లు ప్రవేశపెట్టి సమైక్యం 100% సక్సెస్ అవుతాం. బిల్లు ప్రవేశపెట్టకుండా కూడా చేయగలుగుతున్నాం. దానికోసం మేము మీ ద్వారా ప్రజలు వేడుకుంటాం. మీరు మీ వేడి ఇక్కడ పుట్టించండి, ఇక్కడ ఘాటు అక్కడ చూపించండి, ఇక్కడ మీరు సిసింద్రలాగా మీ ఘాటు పుట్టించండి. ఆ ఘాటు అక్కడ తగలాలి. గుంటూరు మిరపకాయ అంటాం కదా, ఆ గుంటూరు మిరపకాయ ఘాటుని మీరు గుంటూరులో పనిచేశారు. ఆ గుంటూరు మిరపకాయ ఘాటుని కానీ చూపించగలిగితే మీరు ఇక్కడ ఆ ఘాటు ఢిల్లీలో ఉన్న నాయకులు కానీ తగిలితే అందరూ పరుగున అసెంబ్లీలోకి వస్తారు, పార్లమెంట్. అందుకే అయినా ఇబ్బంది లేదు. పోరాటంలో ఒక్కటి చాలన్నా. ఏది మీరు బొబ్బిలి యుద్ధం చూసారు లేదు, గాండ్ర పాపారాయుడు ఒక్కడే చివరికి సాధించుకోగలిగాడు. అందుకని ఒక్కడైనా చాలు, గుండె ధైర్యంతో ముందుకెళ్తే సాధించుకోవచ్చు. అందుకని దయచేసి నిరాశపడకండి.
ఎంతమంది నాయకులు ఉన్నారని ఇక్కడ ముఖ్యం కాదు, ఎంతమంది గుండె ధైర్యంతో ముందుకెళ్తారనేది. ఆ గుండె ధైర్యంతో సాహసంతో వెళ్ళేవాళ్ళు ఇంకా ఉన్నారు చాలామంది. ఇంకొంతమందిని పంపించండి. మీరు ఇక్కడ మీరు ఏది పోరాటం ద్వారా ఇక్కడ మీ భావాన్ని బహిరంగంగా వెలపుచ్చి కేంద్ర మంత్రి వచ్చి ఇక్కడ ఏదో మాట్లాడబోతే మళ్ళీ ఈ వైపే రాకుండా వెళ్ళిపోయాడు. అంటే మీరు బెదిరించకండి. ఏంటంటే వాళ్ళని మీరు చేయాల్సి ఒకటే, వాళ్ళని రాజ్యసభలోకి ప్రవేశించి వెళ్ళేటట్టు చేయగలిగితే ఖచ్చితంగా ఆ ఒక్క ప్రయత్నం మీ చేతిలో ఉంది. 21 చేస్తాడా ముందే చేస్తాడా అనేది నడుస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యేతో సంప్రదిస్తున్నాడు. నా యొక్క అభిప్రాయం అయితే 21 దాకా ఆగండి. 21 నాడు మీరు అసెంబ్లీ రద్దు చేయండి అని చెప్తున్నాను. నా యొక్క అభిప్రాయాన్ని 21 దాకా ఉంటే కొంత మాకు నైతికంగా మద్దతు వస్తుంది. ఇంకొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు కేంద్ర మంత్రులు కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఆయన పోరాటం ఆయన సేవ చేస్తారు. ఇప్పుడు చెప్పా కదా, ఇప్పుడు పోరాటం క్రికెట్ నుంచి చెడుగుడికి వచ్చేసింది. ఇవాళ ఇంకా సిక్సర్లుగా కొట్టాల్సింది. ఇవాళ సరైన కూత పెట్టాలి, సరైన రీతిలో అక్కడ చెడుగుడు ఆడాలి. పాయింట్ అక్కడ లోపల అది మరి మీరు చేసేది మీరు చేయండి, ఆదా మేము చేసి మేము చేస్తాం కదా అన్నాం కదా. ఎంతమందికి వస్తారు ముఖ్యం కాదు. బిల్లు అడ్మిషన్లో సంతకాలు పెట్టి ఏం చేస్తారో కేంద్రంలో ఒకరు ఇద్దరు పంపించారు.